ఎంచుకున్నాడు అంటే పరలోకం. లోకము పుట్టినది మొదలుకొని ఎవరి కోసం? ఎవరి కోసం అంటే దేవుని కోసం. ఒక రాజ్యము సిద్ధపరచబడింది, దానిని స్వతంత్రించుకోండి అనేసి దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడండి. ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో, ఎవరైతే దేవుని కోసం బ్రతికి పరిశుద్ధులుగా బ్రతికి దేవుని కోసం కష్టపడి బ్రతుకుతారో అటువంటి వారికి ఆహ్వానాన్ని దేవుడు పలకబోతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో. ప్రియమైన దేవుని వల్లరా, మరి ఆ పరలోకానికి, ఆ ఆహ్వానానికి మనం అర్హులు కావాలంటే మనం ఎంతో కష్టపడాలండి. ఎంతో కష్టపడితేనే కానీ మనకు ఆహ్వానం లభించదు. మన దేవుని కోసం చాలా కష్టపడాలి. ఒక యేసుక్రీస్తు వారిలా, ఒక పౌలులా, ఒక మోసేలా. అంటే మనం పరలోకానికి పొందడానికి అర్హతలు ఏంటి అనేసి మనం ఆలోచించగలిగితే, ఎవరైతే పరలోకం వెళ్ళిన వారు, పరదేశికి వెళ్ళిన వారు కొంతమంది ఉన్నారు చూడండి. దావీదు లాంటి వాళ్ళు, పౌలు లాంటి వాళ్ళు, అబ్రహాము లాంటి వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారు ఒకసారి ఆలోచించారా?